మారినప్పుడు మీరు అందరు మారాలి మారాలి అన్నారు. వీళ్ళు మారేలోపు సీఎం మరోసారి సీఎం అయ్యేటట్టున్నాడు రేవంత్ రెడ్డి. నేను ఆయన ఆల్రెడీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు రెండోసారి కూడా నేనే సీఎం అవుతా అని. అనిపి ఎవరు అయ్యే జాగిరి తెలంగాణ, టీడీపీ అయ్యే జాగిరి కాదు తెలంగాణ. మళ్ళీ ఆయనే అవుతాను తెలంగాణ పక్కమ్మ అయ్యే జాగిరి. మేము ప్రాణాలు ఇచ్చినాం సాయుధ పోరాటం మా తల్లుల మానాలు ఇచ్చినాం. తెలంగాణ మా అయ్యే జాగిరి బరాబర్. మేము 10 ఏళ్ళు ఉంటాయని చెప్తే మేము రాసుకొచ్చుకున్నాం. ఎట్లా రాసుకొచ్చుకున్నావా? అత్తగారు అన్నం ఇచ్చారా? ఎట్లా ఏం వేయలే కదా. నీ అత్తగారు అన్నం ఇస్తానికి తెలంగాణ నీ అయ్యే జాగిరి కాదు, మా అయ్యే జాగిరి. కాబట్టి ఉంటా అని చెప్పి ఎవరికాళ్ళు ప్రభుత్వాలు చెప్పుకున్న మాటలే కాదు, ఊగదంపుడు మాటలు ఉద్దర వేరాలకు తెలంగాణ ప్రజలు అంత ఈజీగా ఏమో అటు ఇటు ఏం కాదు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, చూస్తూ ఎన్నడో నాడు సునామీ చుట్టుముడితే అతపతాలానికి దొక్కేస్తారు. ఎంత పెద్ద నాయకుడినైనా నైజామునికే గోరిగట్టిరు, ఆంధ్ర పెత్తందారుల తరిమి కొట్టిరు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటి దొంగలను పసిగట్టిన తర్వాత కూడా వాళ్ళని పదవులలో ఉంచుతారా? పంచగూడిన దాకా ఊరు చుట్టూ తిరిగిచ్చి బొడ్రాయి కాడ దండం పెట్టించి ఏటపోతులు కొట్టినట్టు కొడతారు. మారే లోపే మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ సీఎం మారుతాడు అంటే కూడా ఇది జనరేట్ అయ్యేదే కామన్గా. ప్రజలు అనేటోళ్ళు, నేను సింపుల్గా చెప్తున్నా కదా, 60 ఏళ్ళు జరిగింది ఉద్యమం. కేసీఆర్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు నడిపితే రాలే. అవును, 60 ఏళ్ళ సంది. కేసీఆర్ పుట్టక ముందు సందే ఉద్యమం నడుస్తుంది కదా. అవును, కేసీఆర్ పుట్టక ముందు సందే ఉద్యమం నడుస్తుంది. ఆ నడిచే క్రమంలో జయశంకర్ సార్ కావచ్చు, గాదయ్య అన్న కావచ్చు, పాషా యాదగిరి అన్న కావచ్చు, ఇంకా చాలామంది అంటే నాకు తెలియని పెద్ద మనుషులు కూడా రాళ్ళ. ఆ పెద్ద మనుషులు అంతా కూర్చొని ఒక విశ్లేషణకు వచ్చినప్పుడు ఆ దాంట్లో భాగంగా మనం ఇది ఎత్తుకోవాల్సింది వాదాన్ని అని చెప్పే సందర్భంలో ఈయనకంటే మొదలు ఈయన ఎవరు సార్, ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీడీపీలో ఉన్నప్పుడే కదా బెల్లిలతక్క చచ్చిపోయేది. ఈయనకంటే మొదలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాఠం ఆడినందుకే కదా 17 ముక్కలు అయింది నయముద్దీన్ చేతిలో బెల్లిలతక్క. ఇట్లా ఒక్కరితోని కాదు, తెలంగాణలో 4.5 కోట్ల ప్రజల శ్రమ ఉన్నది. ఏ ఒక్క తెలంగాణలో తెచ్చింది ఇది టీఆర్ఎస్ కాదు, ఇచ్చింది కాంగ్రెస్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి మరణాలు, ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వ ఉద్యమాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆశ, ఇక్కడ ఉన్నటువంటి ప్రేరణ, ఇక్కడ ఉన్నటువంటి అణచివేత, ముఖ్యంగా ఇది మాది అని చెప్పుకోవాల్సినటువంటి ఇది నా అయ్య జాగిరని నేను ఇక్కడ కుర్చీలో కూర్చొని గుండె మీద చేసుకొని మిషన్ తిప్పి తొడగొట్టి ఎట్లా చెప్తున్నానో ప్రతి ఒక్కరు అట్లా చెప్పుకోవాలి. ఇది నా ఇలాకా అని చెప్పుకోవడం కోసం ప్రాణాలు కూడా ఇచ్చేసినాం కదా. ఎవడో ఉత్తగిచ్చినా మాకేమన్నా పిలిస్తే ఇచ్చిర్రా, అర్ణం ఇచ్చిర్రా? వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మన దేశ తెలంగాణ పోరాటం ఇట్లా చెప్పుకుంటా పోతే మా మరణాలకు లెక్కలేవు. ఎన్నో మరణాల త్యాగ ఫలితం. ఇంతమంది ఇచ్చుడేంది, మీరు ఇచ్చుడేంది పీకుడు. ఇంతమంది మరణానికి కారణం కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నా కదా క్లియర్గా. ఆయన 1200 మంది చనిపోయడానికి కారణం మీరు కదా. రజాకారులు ఉన్న టైంలో ఎవరున్నారు ప్రభుత్వంలో? ఎవరున్నారు? ఏ పార్టీలు ఏం చేసినా ఎక్కడ చేసినా ప్రజలు 60 ఏళ్ళు పట్టింది తెలంగాణ వస్తేందుకు. రేవంత్ రెడ్డిని కొట్టడం కోసమో, లేకపోతే కేసీఆర్ని కొట్టడం కోసమో, లేకపోతే నిన్నమన్నా ఏమంటారు కొత్త వేషాలు వేసుకొని వస్తోళ్ళు కావచ్చు, ఎవరినైనా కావచ్చు, ప్రజలు పసిగడతారు, సందర్భం వచ్చినప్పుడు చెప్పి తీసుకొడతారు.